ముచ్చటేసుకోవాలి. టైం అవుతుంది, ఒక ముద్దుంటాయండి అమ్మా. అసలు మావయ్య గారికి అడుక్కునేంత కర్మేం పట్టింది రిషి? ఇప్పుడు అడుగుస్తాను. ఆగు రిషి. ఏంటిది? ఎందుకు ఇలా చేశారు? నిహారిక స్థానాన్ని మీరు కోరుకుంటున్నారా? నువ్వు చేసిన ఘనకార్యం చూడు. ఎవరు చేశారు నాకేం తెలుసప్ప? ఇంకా నటించకు. నువ్వు రాత్రిపూట వెళ్ళి అడుక్కోవడం నేను చూశాను. నేనా? నువ్వే. నేను కదప్పా, ఇదంతా అబద్ధం. అప్ప అడుక్కోవడం ఏంటి బాబు? ఏం పుట్టిందో ఏమో, ఎంపీ కావాలనుకున్నాడు, నన్ను ముష్టి వేషాలు వేస్తున్నాడు. ఏదేమైనా వదిన గారికి బంగారం లాంటి సంబంధం మిస్ అయింది. అంతా ఈ దరిద్రం వల్లే, ఈ దరిద్రం వల్లే. ఎవరో గాని ఫోటో బాగా తీశారు కదా. అయినా మావయ్య గారికి అంత కర్మేం పట్టింది? అప్ప అడుక్కోవడం ఏంటి? ఈ ఫోటో అద్భుతం. ఈ దెబ్బతో బేదరు మొత్తం వజ్రమును ఫోటో చూసి నవ్వుతుంది. అవును సార్. నీ తండ్రి అడుక్కుంటున్నాడు రా అని చిలక్క చెప్పినట్టు ఆ రిషిగాడికి చెప్తే నన్నే కొడతాడా? అధిష్టానంతో పెట్టుకుంటే అరిష్టంతో పెట్టుకున్నట్టే అని వాళ్ళకి తెలియాలి. హలో. మాట్లాడకుండా నవ్వుతావేంట్రా? ఎవరా నువ్వు? మీ చేతుల్లో దెబ్బలు తిని మీ మీద పగబట్టిన అధిష్టానాన్నిరా. పేపర్లో మీ బాబు ఫోటో పడింది చూసావా? ఆ ఫోటో వేయించింది నేనే. నువ్వా? అవునమ్మా. ఏ బాలేదా? బాగలేకపోతే చెప్పమ్మా. ఈసారి తాటికాయంత అక్షరాలతో మ్యాటర్ని ఫుల్ పేజీలో ఫోటోను వేయిస్తా. నిన్ను ఏం చేస్తావురా? ఏం చేయలేవు. ఇప్పుడు నీ కుటుంబం పరువు నా చేతిలో ఉంది. ఒక్క బేదర్లోనే కాదు, రాష్ట్రం మొత్తం ఈ ఫోటో వేయిస్తా. పోస్టర్లు అంటిస్తా, హోర్డింగులు పెట్టిస్తా. అధిష్టానంతో పెట్టుకుంటారా? మీ అంత చూస్తా. పిచ్చెక్కి ఫోన్ నేలకేసి కొట్టినట్టున్నాడు. ఒకటి పరువు నష్టం, రెండు ఫోన్ నష్టం. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివిశ్యేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః.
ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోతుంది బాస్. అవును బాస్, మీరు కూర్చోవలసిన పెళ్లిపీటల మీద ఎవరో కూర్చుంటున్నారు. మీరు ఈ బాధలో దయచేసి సూసైడ్ మాత్రం చేసుకోవద్దు బాస్. మీరు సూసైడ్ చేసుకుంటే మాకు జీతాలు ఇచ్చే దిక్కుండదు బాస్. రాయ్, నీ కమర్షియల్ సింపతిలు నాకు అవసరం లేదు. అమెరికా నుంచి టమాటా పట్టుకొని వచ్చింది. ఎవడో పగలు కొడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదు. నేనుండగా ఈ పెళ్లి జరగదు. నా నిహారిక పెళ్లి నాతోనే జరిగి తీరుతుంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా మీ కాన్ఫిడెన్స్ ఏంటి బాస్? ప్రేమకున్న పవరే అది. గాయత్రి గారు, ఇన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉన్నాం, ఇక మీదట కూడా ఫ్రెండ్స్గానే ఉన్నాం. నిన్న చాలా హార్ష్గా ప్రవర్తించాను, దయచేసి ఏమనుకోకండి. మరో అమ్మాయి కాబోయే భర్తనని తెలిసి కూడా మీరు నన్ను కోరుకోవడం వెనకున్న కారణం ఏంటో నాకు తెలియకపోవచ్చు, కానీ అలా కోరుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పు. మీ పరిస్థితి బాగోలేనప్పుడు మీ ఫ్రెండ్ నిహారిక మీకు షెల్టర్ ఇచ్చింది. అంత మంచి స్నేహితురాలకి మోసం చేయాలన్న ఆలోచన కల్లో కూడా రాకూడదు. సర్లేండి, ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు. నిహారిక పెళ్లి కూతురుగా రెడీ అవుతోంది, ఒంటరిది, మీరు లేకపోతే బాధపడుతుంది. అందుకే మీరు వెళ్ళి దగ్గరుండి రెడీ చేయించి పెళ్లిపేటల వరకు తీసుకురండి. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెళ్ళండి ప్లీజ్. అక్కడే ఆగిపోయావేంటి గాయత్రి, రా. విధి ఎంత బలీయమైనది కదా. మీ ఇద్దరి మీద మా మాజీ పగబట్టడం ఏంటో, ఆ పగని సాధించడానికి నేను మీ మధ్యలోకి రావడం ఏంటో, నీ కళ్ళ ముందే నీ భర్తతో నేను చనువుగా ఉండడమేంటో, చివరికి నేను నీ భర్తని కట్టుకోబోతుంటే నువ్వే నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేయడానికి రావడమేంటో, అంతా విచిత్రంగా ఉంది కదూ.
నన్ను రెడీ చేయమని మీ ఆయనే పంపించాడు కదా? ఆయనతో తాళి కట్టించుకుంటే నీకొచ్చే లాభం ఏంటి నిహారిక? నాకు లాభం జరగనక్కర్లేదు, నీకు నష్టం జరిగితే చాలు. ఏదో ఒక రోజు నా భర్తకు నిజం గుర్తుకొస్తే నష్టపోయేది నువ్వే. ఈలోగా జరిపించాల్సిందంతా జరిపించేస్తాను కదా గాయత్రి. ముహూర్తానికి టైం అయిపోతుంది. టైం వేస్ట్ చేయకుండా నన్ను అలంకరించు. రా. ఏదో ఒకటి చేయండి బాస్, లేకపోతే పెళ్ళైపోతుంది బాస్. బుచ్చిబాబుని మీరు చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు. ఆల్రెడీ ఏం చేయాలో చేశాను. ఏం చేశారు బాస్? పెళ్లి జరగాలంటే ఏం కావాలి? మంత్రాలు చదివే పంతులు కావాలి, ఆశీర్వదించే బంధువులు కావాలి, భోజనాల్లోకి నాన్ వెజ్ కావాలి, భోజనాలు అయ్యాక ఐస్ క్రీమ్ కావాలి. మిమ్మల్ని అడిగినందుకు నాకు చెప్తా, నేను కొట్టుకోవాలి. మీరు కొట్టుకోలేరు బాస్, మీరు షూ వేసుకొచ్చారు. ఇంకేం కావాలి బాస్? తాళి కావాలి. తాళి అక్కడే ఉంది కదా బా. ఇందాక అక్కడుంది, ఇప్పుడు నా దగ్గర ఉంది. మాకు జీతాలు ఇవ్వడం కోసం తాళి దొంగతనం చేస్తారా బాస్? పెళ్ళి ఆపడానికి చేశాను రా. తాళి లేకుండా పెళ్ళి ఎలా అవుతుంది? యువర్ జీనియస్ బాస్. యువర్ ఎక్సలెంట్ బాస్. మీరెన్ని చెప్పినా నేను బుచ్చిబాబునే. అక్షతాన్ పుష్పాన్ సమర్పయామి. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. పంతులు గారు రమ్మంటున్నారు, బయలుదేరదామా? మరి కొద్ది క్షణాల్లో కిరణ్ నా మెళ్ళలో తాళి కట్టబోతున్నాడు. కళ్ళారా చూడ్డానికి సిద్ధంగా ఉండు. పెళ్లి జరగదు మరదలా. నువ్వు ఈ బుచ్చిబాబుకే సొంతం. మనం భార్యాభర్తలం కావాలని ఆ దేవుడు ఎప్పుడో రాశాడు డార్లింగ్. బాస్, ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది కదా బాస్? డౌటే లేదు.
ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత. మా పెళ్లికి ఏకైక అతిథివి, ప్రాణ స్నేహితురాలివి, శ్రేయాభిలాషివి, ఆత్మ బంధువి, విఐపివి అన్నీ నువ్వే. అందుకే నీకోసం స్పెషల్ చైర్. కూర్చో. కూర్చోండి. పర్లేదండి. పర్లేదు, కూర్చోండి. ఈ గాయత్రి క్యారెక్టర్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ముందు తాళి ఎందుకు కట్టించుకుంది, ఇప్పుడు మరొకరికి తాళి కడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది? కొన్ని క్యారెక్టర్లు అంతే బాస్, అంత తొందరగా అర్థం కావు. అలా పిలిచే అర్హత మీరు కోల్పోయారు. మావి గారు క్షమిస్తారో కోపంతో శిక్షిస్తారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన పంతం విలువ నా ప్రాణం. నా గాయత్రి పెళ్లి జరిపించండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అయ్యా తాళిబొట్టు తీసుకోండి. పంతులు గారు, తాలిబొట్టు. అయ్యో ఇక్కడే పెట్టానే, చూడండి. తాళిబొట్టు మన దగ్గర ఉంటే అక్కడ ఎందుకు కనిపిస్తుంది? తాలిబొట్టు ఏమైనట్టు? ఎవరు తీసుంటారు? అదే వెతుకుతున్నానమ్మా, అర్థం కావటం లేదు. ఇలా జరిగిందేంటి? ఎవరో కావాలని పని చేశారు కిరణ్. అమ్మా ముహూర్తం మించిపోతుంది. దుర్ముహూర్తంలో తాళి కట్టడం మంచిది కాదు. కట్టడానికి అసలు తాళి కనిపించట్లేదంటే శుభముహూర్తం దుర్ముహూర్తం అంటారండి పంతులు గారు. మన బుచ్చిబాబు గడు పిచ్చిబాబు అనుకున్నా గానీ వీడికి బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది బ్రో. అవును బ్రో. ముహూర్తం దాటిపోయింది, పెళ్లి క్యాన్సిల్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అయ్యా ముహూర్తం మంచిదే అయినా ఇలాంటి అపశకనం జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఇంకో మంచి ముహూర్తం చూసి కార్యక్రమం అప్పుడు జరిపించుకుందాం. ఆగండి పంతులు గారు. ఈ పెళ్లి ఆగు, జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుంది? తాళలేదుగా. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే సేఫ్టీగా ఇంకొక తాళి తెచ్చాను.
తీసుకోండి పంతులు గారు. ఓం గౌరీ దేవతాభ్యో నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. బాస్ ఇప్పుడు మీ జోబులో తాళ్ళు ఏం చేస్తారు? నీ మెడలో కడతారు యూజ్లెస్. బాస్ మీరు అవుట్డేటెడ్ ఐడియా వేసినప్పుడు అనుకున్నాను బాస్ ఇలాంటిది ఏదో జరుగుద్దని. అయ్యో ఈ పెళ్ళి ఆపేవాడలేడా? మీ అప్పని అడుక్కు తినేలా చేసింది నేనే డార్లింగ్. ఈ రోజు మీ అప్ప, రేపు నువ్వు, ఎల్లుండి మీ తమ్ముడు. ఫ్యామిలీ ఫ్యామిలీ అడుక్కుంటారు. ఏయ్ ఏయ్